లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ జనవరి 1, 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందు మనకి కన్యారాశి వాళ్ళకి ఇంతకాలం ఏం బాగుండలేదు, బాధలు పడుతూ వచ్చారు. కానీ 2024 సంవత్సరంలో మీరు చక్కగా పాజిటివ్ అయిపోయారు. మీరు అనుకున్నది మీరు సాధించారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఆగిపోయినాయి. బోరు కొడుతుంది ఇప్పుడు మీకు కొట్టుకోకుండా ఉంటే. ఇన్ని సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి కొట్టుకుంటూ ఉన్న వాళ్ళు సడన్గా సైలెంట్ అయిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో కొద్ది కొట్టుకోండి. ఇకపోతే ఈ యొక్క గురుడు మనకి 14 మే 2025 నుంచి మిథున రాశిలోకి గురుడు ప్రవేశిస్తాడు. ఎవరికైతే వివాహాలు కాలేదో ఇంతవరకు వీళ్ళందరికీ కూడా మీ లవర్లు, మీ ప్రేమలు, మీ ఇంట్లో వాళ్ళు చెప్పినా మిమ్మల్ని పట్టించుకోరు. మీ మేనగోడలతోనూ, మీ ఇళ్లలో తెలిసిన వాళ్ళతోనూ, చుట్టాలతోనూ చేసి పడేయడం ఖాయం అన్నమాట. ఇది అందులో డౌట్ లేదు చాలామందికి. అందుకనే మరి ఇది చాలా మంచిది కూడా, మీరు అర్థం చేసుకోండి. అంతేగాని మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి పాపం 2వ క్లాసులోనే నుంచి తెలుసు నాకు. ఏం చేసిందామె, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినటువంటి అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చాలా మంచిగా ఎంఎస్సీ చదువుతూ. మరి పోలీసులు ఏమన్నారు పాపం, ఏంటి ఇలా చేసేసుకుందని. మేజర్లు మేము ఏం చేస్తామంటారు. కాబట్టి ఇలా చేసుకోకండి ఆయన. వాళ్ళంతా చచ్చిపోయిన శవంలాగా పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. మీ ప్రేమల సంగతి ఇమీడియట్ నేను చెప్పిన తర్వాత వదిలేసేయండి అంతే. ఎందుకంటే మీరు లేపుకెళ్ళిపోతే ఈ యొక్క ఆడవాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఏడుస్తూ కూర్చుంటారు. ఆ ఉసురు మీకు వచ్చేసి మీరు సర్వనాశనం అయిపోవడం ఖాయం అన్నమాట. ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలో అయినా తగిలేస్తుంది. మీకు అనవసరం, వద్దు. మీ అమ్మ మీ నాన్నలు చూస్తున్న చేసే సంబంధాలు, అమ్మాయి మీ మేనగోడళ్ళు వాళ్ళు నల్లగా ఉన్నా లావుగా ఉన్నా చేసేసుకోండి, నా మాట వినండి. ఇకపోతే ఈ యొక్క శని మనకి 28 నవంబర్ 2025లో డైరెక్ట్ అవుతున్నాడు అన్నమాట మీనరాశిలోకి. ఎప్పుడైతే ఈ యొక్క డైరెక్ట్ అయినటువంటి శని మీకు శుభాలని ఇస్తాడు. మీ భార్య తరపు బంధువులందరూ కూడా మీకు డబ్బులు ఇస్తారు. మీ తోడల్లుడు మీకు బాగా సహాయాలు చేస్తాడు. ఈ యొక్క అందరూ మీ తోడల్లుడితో, మీ మరదళ్ళతో, మీ ఈ యొక్క వదినగారులతో మీరు విహారయాత్రలకు వెళతారు అంతా కూడా. అందుకని బ్రహ్మాండంగా మీరంతా కూడా ఎంజాయ్ చేసి శుభ్రంగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని గోవాలు గీవాలు వెళ్ళి రావడం అనేటటువంటిది జరుగుతాయి. వెళ్ళారు అక్కడ క్యాసినోలు ఆడకండి, లాటరీలు ఆడకండి. అసలే కన్యారాశి వాళ్ళకి అంటే తగలవాడిని అంటే తగులుతాయి. అవన్నీ కూడా పెద్ద మోలీ ఆటలు కదా, మోసం ఆటలు అవన్నీ కూడా. క్యాసినోలు 500 పట్టుకెళ్ళి మాకు తెలిసిన మౌర్య అని ఒక ఆయన ₹70,000 సంపాదించుకొచ్చాడు. అయితే మరి ఆ ₹70,000 వస్తుంది కదా అని ఇంకా ఆడాడనుకో, అక్కడ గోండాలు వస్తారన్నమాట, లాక్కెళ్ళిపోతారు మనల్ని. కాబట్టి భాషాపేటలు వేసుకొని మరీ ఆడేసాడు అనమాట. 70,000 వచ్చేసరికి మనకి వదిలేసుకోవాలి. అలా దేనికి లిమిటేషన్స్ అనేటటువంటివి జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఎక్కడి వరకు ఆడాలి, ఎక్కడి వరకు ఆడకూడదు. షేర్స్లు ఇలాంటివి ఆడమనం నేనేమి ఎంకరేజ్ చేయను ఎవరిని కూడా. అలాగే ఈ యొక్క 29 మే తర్వాత ఈ యొక్క కేతువు ఏం చేస్తున్నాడంటే సింహరాశిలోకి వస్తున్నాడు. దానివల్ల వ్యయములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతాయండి, చక్కగా మీకు భక్తి పెరుగుతుంది బాగా. తీర్థయాత్రలు, అనాశరణాలయాలు, ఇవి తెగదానాలు చేసి పడేయడం అనేటటువంటివి మీరు చేస్తారు. అలాగే మీకు ఈ యొక్క కన్యా రాశి వారికి
భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ కోర్టుల్లో కేసులు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని కేసులు కాంప్రమైజ్ అయిపోవడం జరుగుతాయి. మీ భర్తలు మీ దగ్గరికి వచ్చేయడం జరుగుతుంది, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి కొంతమంది మాత్రమే మీకు ఇళ్లల్లో ఉండి ఏం చేస్తారంటే డైవర్స్కి అప్లై చేద్దాం, ఇది ఉత్తిత్తి డైవర్స్ ఇది అని చెప్తే పాపం మీరు నమ్మేసి భార్యలు భర్తలకి సంతకాలు పెట్టేస్తున్నారు. అలా పెట్టకూడదమ్మా. మీరు మీ తల్లిదండ్రులకి చెప్పండి. మరి వాళ్ళు చెప్పకుండా నేను పెళ్లి చేస్తాను, నేను డైవర్స్ తీసుకున్నా కూడా మళ్ళీ మామూలుగానే ఉంటాను, ఇలా మీ భర్త అంతా కూడా సొలకబుర్లు చెప్తారు. అట్లా చేయకూడదు. తర్వాత ఈ యొక్క కన్యారాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. మీకు జతబచ్చాలు పెరుగుతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగం రావట్లేదండి అని భయపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరిగిపోతాయి అనుకోకుండా. మరి పిల్లల సీట్లు, తర్వాత కాలేజీల సీట్లలోకి వచ్చేసరికి డబ్బులన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మరి చక్కగా కార్మికులంతా కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చక్కగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మరి ఉపాధ్యాయులు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, స్వతంత్ర వ్యాపారాలు, స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు వృద్ధి చెందడం అనేటటువంటిది ఉంటుంది. మరి అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళల్లో చాలామందికి మరి దత్తు అని పేరున్నటువంటి వాళ్ళకి అనేటటువంటి వాళ్ళు మరి దత్తాత్రేయ, దత్తు, ఇలా అక్షరంతో చెందినటువంటి మగవాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దేవయాని, అని ఆడవాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో మీరంతా కూడా ప్రేమ వ్యవహారాలు అనేటటువంటిది ఈ కన్యారాశి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ పరిచయాలు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ చూసుకొని లవ్ చేసుకోండి, అంతేగాని మళ్ళీ అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు, రిలేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి చక్కగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేయడం, మీరు చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ బిజినెస్లో సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ కన్యారాశి వాళ్ళ పిల్లలు చక్కగా సెటిల్ అయ్యి మీకు చక్కటి మనశ్శాంతిని, ఆనందాన్ని మీకు కలిగించి ఉంచుతారు. మరి మీడియా రంగాలలో, తర్వాత ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి పేర్లు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు మీరు వేస్తారు, మంచి పంటలు మీరు తీయడం అనేటటువంటివి జరుగుతాయి. కమర్షియల్ క్రాప్స్ పెంచండి, ఆదాయాలు బాగా వస్తాయి. ఇక ఈ చేపల రొయ్యల చెరువులు ఇలాంటి బిజినెస్లు కూడా చాలా బాగా మీకు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కోళ్ల ఫారాలు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, ఆ తర్వాత ఈ యొక్క హ్యాచరీస్, ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అదనపు ఆదాయాలు రావడం ద్వారా మీకు చక్కగా సంతోషంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక రాజకీయ నాయకులకి కొత్త పోస్టులు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త వ్యాపారాలు ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయాలండి అనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు, దాంట్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఇకపోతే మీ జీవిత భాగస్వాములతో కానీ, మీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించడం ద్వారా మీకు ఈ సంవత్సరం అన్నీ కూడా చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి.
మీ బంధువుల మిత్రుల ఇళ్ళకి మీరు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా మీకు సంతోషంగా మిమ్మల్ని పార్టీలు గిట్టీలు ఇవ్వడం అవన్నీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత వాళ్ళని మీ ఇంటికి పార్టీలకి గిట్టీలకి పిలవడం అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఇలా మీరు అంతా కూడా టైంని ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ స్నేహితులకి వీళ్ళకి మీరు కేటాయించి చక్కగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మీకు ఎక్కడ కూడా ఒక 10 నిమిషాలు కూర్చోకుండా మీకు నిలబడాలి అనేటటువంటిది ఉండకుండా పరుగులు పరుగులు ఏదో ఒకటి సాధించాలా, వీడియోలు పెట్టాలా, వీడియోలు సాధించాలా, ఉద్యోగాలు చేయాలా, లేకపోతే ఏదో రకంగా నేను డబ్బు సంపాదించాలా అనే కసి ఈ కన్యారాశి కుర్రాళ్ళల్లో ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రెమెడీస్కి మనకి కన్యారాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం దానం చేయండి. తర్వాత తమలపాకులు చేసుకోండి. తమలపాకుల మీద జై శ్రీరామ్ అని కానీ ఓం శ్రీరామ అని చెప్పి శ్రీపుత్తి శ్రీరామ అన్న పేర్లు రాసి తమలపాకు దండలు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి వారి యొక్క మెడలో శనివారం నాడు వేయండి. అలాగే అప్పాలు తీసుకెళ్ళండి, అప్పాలు వడలు, దాంతో మీకు గారెలతో కానీ వడలతో కానీ మీకు ఆంజనేయ స్వామి వారికి ఆ మాల తయారు చేసి ఆంజనేయ స్వామి వారికి వేయడమే కాకుండా మీకు కాలభైరవుడు గుడి ఉండనవసరం లేదు. మరి కాలభైరవుడికి పేరు తలుచుకొని చక్కగా మీరు మీ ఇంటికి వచ్చినటువంటి కుక్కల మెడలో వేసి వాటిని కాశీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కుక్కలకేస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇతరులు చేసినటువంటి పొరపాట్లని మీరు దిద్దడం కోసం ఈ యొక్క శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ యొక్క నువ్వులతో చిమ్మిలు తయారు చేసి మళ్ళీ నువ్వుల ఉండలను తయారు చేసి మొత్తం ఈ పేద ప్రజలందరికీ కూడా మీరు పంచడం బ్రహ్మాండంగా చేయండి. ఆ విధంగా ఈ యొక్క కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి స్థలాలు, ఇళ్ళు ఇవన్నీ కొనడం అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కువగా నీలం రంగు ప్యాంట్లు వేసుకోండి, నీలం రంగు బట్టలు ధరించడానికి చూడండి. అలాగే ఈ నెలంతా కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వచ్చేటటువంటి రంగు మరి బ్లూ కలర్. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి ఈ యొక్క నెంబరు 5 అన్నమాట. అంటే గ్రీన్ కూడా పోటాపోటీగా కలిసి వస్తుంది. బ్లూ గ్రీన్లతో మీరంతా కూడా వెలిగిపోతారు. మరి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క సర్వ కోరికల్ని కూడా మీకు ఈ నూతన సంవత్సరం మీకు తీర్చడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.